వ్యాపారం ఎక్కిరాట్లా, అప్పిపోతే ఉరించొస్తున్నారు, అడగబోతే తన్నబోతున్నారు. అందుకని సంగీతం ప్రాక్టీస్ చేశాం. ఏమేమి నేర్చుకుంటున్నారు? 3 డ్రామాలు ప్రాక్టీస్ చేశాం. ఏమిటో డ్రామాలు? ఫస్ట్ హరిశ్చంద్ర. హరిశ్చంద్రలో పద్యం పాడమంటారా? పాడండి. పాడయ్యమ్మయ్య పాడు. దేవి ఏందిరా ఒరిళ్ళమ్మ కడుపుగాల ఆ చంద్రమతి మహాపతివ్రత. దేవి అంటే నాథ అనాల. కిరాయిస్తే అంటాం ఇక్కడ. కిరాయి జేబులోంచి డబ్బులు తీయ్యా, జేబులోంచి డబ్బులు తీ. ఇదో ఉండయి మరి కిరాయిస్తే అంటది. దేవి స్వామి కష్టములు ఎట్లున్నాను, కష్టాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఇక్కడ ఎవరు మాట్లాడుకోవద్దన్నారేంది? అంటే ముందు అక్కడ రిహార్సల్ కావాలి కదా. రిహార్సల్ ఏమండి, అక్కడ రిహార్సల్ అయితేనే కదా ఎడదాకా. భక్తయో పదన్యాసి వారణ భవదురిత శాస్త్రవకరా బావదురద. ఏ దురద? ఈ బావదురద మరదలకు రాసి. చూడండి, మీకు దురద పుడితే మీరు గీరుకోండి, మాకు రాయకండి. చిచ్చి, ఇది నచ్చలేదా? అస్సలు బాలేదండి. ఇంకోటి పాడమంటారా? పాడండి. ఏండ్లా మొదల్లా చివర్లా కుదుళ్ళు పుంజుకో. ఎన్నో గతించిపోయినవి కానీ పాడండి. ఏండ్లా మొదల్లా చివర్లా కుదుళ్ళ కుదుళ్ళు. సరేలే. ఎన్నో గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నుల్ మోచిన మంద భాగ్యుడు ఒక్కడు
ఏందా ఏడుపు? ఏమండి మీరేమో ఇట్ట అంటున్నారు, కర్ణాటక వాళ్ళు క్యాసెట్లు పంపించమంటున్నారు. ఏది మీ క్యాసెట్లా? ఏమండి మీకు ఈ పద్యాలు ఈ నచ్చవు కానీ మా మాష్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ వినాయకరాజు గారు మంచి డ్యూయట్ నేర్పాడు. డ్యూయటే? ఏది పాడండి. పాడమంటావా? నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గైతు, నిన్ను రోమియోగా మారినది బండిలో నడుచుకొచ్చే చక్కైతు, అది ప్రేమ కాదు బాసు. కాంచనమాల లంగైతు లంగైతు. ఏంది ఏంది లంగా ఎత్తేది ఏంది? మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయింది, అందువల్ల మీకు సరిగా వినపడట్లా. అంతేనా? ఏది ఇంకోసారి పాడమ్మా. చిత్రకుమారి ఇవాళ మంచి కొత్త డ్రెస్ వేసిన చిత్రం, మంచి బేరం తగిలినట్టుంది. ఇదిగో పాల డబ్బులు ఇమ్మంటే ఇవ్వడు కానీ సంతాన్ని మాత్రం తక్కువ జమ్మడిపోను. చిత్ర బావగారు హుషారుగా ఉన్నారే, ఈ ₹10 కురిపిస్తారేమో. పాల డబ్బులు ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు ఇచ్చారండి? అమ్మకి 10 ఇచ్చా. అయితే నాకు 100 ఇవ్వండి. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? డబ్బులు ఏం చేసుకుంటావే? గాజులు ఎంచుకుంటాను. ఎన్నిసార్లు ఎంచుకుంటావు, ఎన్నిసార్లు పగలు కొట్టుకుంటావు? ఎన్నిసార్లు అయినా ఎంచుకుంటాను, ఎన్నిసార్లు అయినా పగలు కొట్టుకుంటాను. నా చేతులు, నా గాజులు, నా ఇష్టం. అమ్మో చిత్ర, గాజులు కడియాలు వద్దు కానీ పల్చటి ఉల్లిపొర లాంటి గ్లాస్ కో లంగా కొని పెడతా. ఎండాకాలం ఎయిర్ కండిషన్ లాగా ఉంటది. నాకొద్దు, నా గాజులే కావాలి. మా గుండెలో
తిప్పాలి? తిప్పి అలా అలా అనండి. అబ్బా అట్ట కాదు, అమ్మాయి. ఇంకో మాట చెప్పు అబ్బా. మీరు పొందినాలో అది నీ మేలు మెరుపు. ఉరుముందినాలో అది నీ మేలు మీరు పొందినాలో చినుకు చినుకులో చిందులయ్యలతో పుట్టింది తొలకరి జల్లు. అది విరిసింది అందాల హరివిల్లు. ఇవి పొంగులే ఏడు రంగులుగా ఊగింది ఈ వేళ చక్కని ఏమి లేదు. ఏమండి ఆ, అక్క ఆ, నేను ఇంతవరకు ఏమి ఆ. ఉండు. ఒరే, ఎప్పుడు చూసింది? శెట్టి గారు ఉండండి, నీ పని మీద ఉన్నాను. అవి నీ కాదు. మనయ్ మనందరి చూడండి, శెట్టి గారు చాలా మంచోడు, అస్సలు అడగడు. నన్ను చిత్రను ఆశీర్వదించి 200 రూపాయలు ఇచ్చుంటారు. వారికి మా తరపున, నా మనస్ఫూర్తి తరపున ధన్యవాదాలు స్వామి. ఆ, ఏం చేస్తాం, సమయం మీది కానివ్వండి. ఏమండి ఆ. డబ్బులు ఏంటి తొందరగా ఏముంటావా? ఏ జేబులో పెట్టానబ్బా, ఇక చిల్లరే ఉంది. ఆ? తప్పించుకుందాం అనుకున్నా అసలు అసలు వెళ్ళాను. ఓ, 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 పౌర్ణమా. అలా అలా అంటే అతిరమా, అతివలు ఎంతమా, ఓ అలకలు వారి సంతమా, గురువారుమా, అయ్యో పాపం అంటే అది నీరమా, అతివలు ఎంతమా, ఓ అలకలు వారి సంతమా. వెయ్యండి. ఏయ్, వేద్దాం అనుకుంటున్నా. మనం వేస్తే అతను కూడా వేస్తున్నాడు. ఏందా అయ్యాడు వేసే ఏకురు రో ఉత్తమ గుద్దేనా తొందరగా ఆ, ఆ, నువ్వు వంగల చాలా పోలా. బతుకో పో, ఇక బతకండి. ఏమిటి మీ కూడు కుక్కలు కూడా తినవు. ఏమిటి ఇదేనా తుప్పరా తుఫాను సైకిల్ సునామీ ఇవేనా అంటే ఇంకేమైనా ఉన్నాయా? ఇంతవరకు వేసాంగా ఇంకా. అబ్బో అయిపోయింది అయితే. ఆ, ఏమండి ఆ, అలా కింద పడేస్తే ఆ. చివరికి మీ గతి ఏమవుతుందో తెలుసా? అడ్డో పెసరట్టు, అడ్డో అటో మినపట్లు అని వీధి వీధి తిరుగుతూ అడుకోవాల్సి వస్తుంది. అంతే. ఏమండి, అట్లే అమ్ముకుంటాను. ఈ కారంపూడి గ్రామానికి ప్రెసిడెంట్నే అవుతాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. రేపు ఉదయం కనపడండి, చెరు 3 ఎకరాలు రాసేస్తా. చూసారులే గాని ఆ, తీయబోయ్ తియ్యి. ఓయ్ ఓరి అమ్మ కడుపు కాల, ఏంది మర్యాద ఎక్కువైపోయింది ప్రసాద్. అవి తీసి మక్కయ్య చేతికి ఇవ్వండి. ఆ మాట ముందు చెప్పాలి. ఏమని? కింద ఈక ముందు ఆ, చెప్పాలి, కింద వేయద్దు, తీసి చేతిలో పెట్టమని. చూడండి ఆ. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ. మేము వెయ్యమంటే వెయ్యాలి, ఆ. తీయమంటే తీయాలి. ఏమి వేసానో వేసా, ఆ, ఇక తెల్లారిందాక తీసే పనే లేదు. ఏమిటి తీసే పని లేదా? పనే లేదు. తెల్లారిందాక తెల్లారిందాక ఆ. సరే నువ్వు ఎట్ట తీవో నేను చూస్తాగా. అమ్మా
అమ్మా అంటే ఊరుకుంటాడు, సొమ్మిచ్చినాడు. ఊరికి ఏం చేస్తావా? ప్రసాద్ ఇంత మర్యాదగా చెప్పాక ఇక తీపోతే ఏం బాగుంటది? అయినా గుర్రం గరికి మెయిలేక సచ్చింది, ఎందుకమ్మా? ఒంగోని లాక్కొని పీక్కోలేక మాకు సచ్చింది. తెలుసులే తీయవయ్యా. మా బాధలు మాకుంటాయి. ఏంటి నీకు వచ్చిన బాధ? మా ఊరు టైలర్ని రే అబ్బాయి ప్యాంటు కొంచెం లూజ్గా కుట్రా అన్న. సుబ్బారావు నువ్వు పొద్దుగూకులు కూకునే పనే కదా, ఒంగునే పనే ఉందన్నాడు. మా బాధలు మాకుండయి. సర్లే పోన్లే పాపం, వాడు తెలుసో తెలియక అన్నాను కానీ మాకు ఇంకా తప్పేదే ఉంది, చేద్దాం. తీయండి, తొందరగా తీయండి. వంగమాకు ఆహా. వంగమాకు ఆహా. వంగమాకు ఆహా వంగమాకు, వంగి వంగి దొంగలాగా పాకమాకు, వంగుతుంటే వంగులాని రంగమ్మా. వంగమాకు రాగమాకు రాగమాకు, లాగి లాగి పెట్టగలను సారనీకు. రాగమాకు రాగమాకు, లాగి లాగి పెట్టగలను సారనీకు. నిజంగా జారిపోతుంది, తీయండి. అమ్మా కాస్త జాగ్రత్తగా ఉన్నావు. ఏమ్మా ఏలే బావా వంగు. నా సాగుకు వచ్చింది ప్రసాద్. అమ్మో ఏమైంది? ఎంత పెద్ద కంటో అక్క. బావగారి సెంటర్ బరస్ట్ అయితే వరస్ట్గా. ఏమండి నా ప్యాంటు బరస్ట్ అయితే మా ఊరు టైలర్ దగ్గరికి వెళ్తే జానడు మొక్క ఎత్తే కవర్ అయింది. అదే మీ బ్యాగ్ బరస్ట్ అయిందో నీ పాపం ఏమి లేదు, నేను డబ్బులు పెడతాను. నీ వ్యాపారానికే డేంజర్. అది ఆమె గీయాలి ఇప్పుడు. ఏయ్, వంగుతావా నేను నల్లమంటావా? చేస్తున్నావమ్మా. తీయండి తొందరగా. గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మ. వంగి తీసిరా. ముడబాకి ముద్దుగుమ్మ. ఈ పాట దానికి మిడిచి పాటు. అప్పుడు నా కోసమే ముస్తాబయ్యావా? ఇంత ఆ భవానీ శంకరం కోసం కదా. ఏయ్, ఆయ్. అట్టే వాగితే పౌళ్ళు రాలిపోతాయి. ఎందుకు ఇది తీసుకెళ్ళి అమ్మ కట్టించుకుందామనే? ఈ కాదు, మై దగ్గర ఉన్న మంచి సెట్, మై సెట్ అయితే మెమ్మకు సూట్ అవుతుంది. కొర్నాటక కోకేదే, ఏసీ లంగాలేవి, దుప్పట్లేవి. ఏం కోక? కొర్నాటక కోక, మక్కాయి కోక తెస్తానన్నావుగా. మీకు అసలు విషయం తెలీదా? ఏమిటది? ఏమిటి? కొట్టుకు తాళం వేసేవని, మందుల కోసం తిరుగుతున్నావని, మయ్య సాగు బతుకుల్లో అయ్యో పాపం, ఉన్నాడని. ఎలా ఉంది? వాడి బొంగలాగా ఉంది. సావు అంటే సావు కాదు, బ్రతుకంటే బ్రతుకు కాదు. సచ్చాడు అనగానే సంతోషంగా లోపలికి పోవటం, బ్రతికాడు అనగానే ఆశలు వదులుకొని బయటికి రావటం. అయినా మీ అమ్మ దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు గురక తగ్గి ఎక్కుళ్ళు పుట్టింది. ఏమండి, ఆ. మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోతే ఆ. మీరు ఎందుకు అలా సంతోషపడుతున్నారు? వాడు చస్తే కదా మన చేతికి వచ్చేది. ఏమిటది? గుత్తి. ఏయ్, ఏం గుత్తి? తాళాలు గుత్తి. ఏముండయి? ఆ. అన్ని అబద్ధాలు చెప్పకండి. చెప్పు. అక్క, ఆ. నిన్న సాయంకాలం అమ్మ నేను దేవాలయానికి వెళ్ళాం కదా, అప్పుడు వాళ్ళ నాన్న కూడా గుడికి వచ్చాడు. అమ్మ గుడి చాటు నుండి ఇలా అంది. వీళ్ళ నాన్న ఊరుకుంటకుండా గుడి చాటుకి వెళ్ళాడు. అమ్మ వీళ్ళ నాన్న ఏదో గుస మాట్లాడుకున్నారు గంట సేపు. ఎంతసేపు? గంట సేపు. వాళ్ళు ముసలోళ్ళు కదంటే నువ్వు అట్ట ఫీల్. ఏమండి, కార్తీక సోమవారం గుడికి వెళ్ళి వస్తాను అయ్యన్నాడు మయ్య. సరేలే అని పోయాడు. గుడికి వెళ్తే అక్కడ మీ అమ్మ గుడి వెనకాలండి సైకిల్ చేసింది. ఈ సచ్చినోడు ఊరుకోకూడదు, ఓ ఎగేసుకుంటా పోయాడు. గుడి వెనకాల మీ అమ్మ ఏం చేసిందో ఏమో. ఏం చేస్తుందంటే బిళ్ళ బీట్ పూజ చేసుకుంటుందో పూలు ఇరగూసుకుని మాకేం తెలుసు. సరే వెనక్కి వెళ్ళాడు. ఏం చేసిందో బిళ్ళ బీటుగా పడ్డాడు. ఆ పంతులు గారు, కాంకోటి పంతులు గారు లేడు, సుబ్బారావు అయిపోయింది మెయ్యి పని అని ఫోన్ చేశాడు. వెంటనే నేను వచ్చి అంబులెన్స్ వేసుకొని చీరాల ఉమామహేశ్వరరావు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా. డాక్టర్ గారు లేరు ఆడ. మరి ఎవరున్నారు? నర్సు గారు ఉన్నారు. పోనీ ఎవరు కూడా ఉన్నారు. నర్సు గారు ఇట్లాంటి సంగతి అని చెబితే ఏమండి టెస్టులు చేయాలి, రేపు ఉదయం రమ్మన్నాడు. పోనీ అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా.
ఆ నర్సు కూడా ఏదడిగినా మన చిత్రలాగా మాట తప్పే మనిషి కాదు. అరే వాస్తవాలు చెబుతున్నామండి. సరే పొద్దున్నే పోతే పైలేరియా అన్నారు. పైలేరియా ఇదే మధ్యాహ్నానికి మలేరియా అన్నారు. అందరికి వచ్చే ఉండదు, దానికి వచ్చింది ఆల్రెడీ. అసలు విషయం సాయంత్రానికి చెప్పారు. ఏమిటండి? మయ్యకి మీకి కరోనా వ్యాధి. ఆగండి కమాన్. మాకెందుకు ఇటు రండి మీరు కంగారు పడక. అయినా మాకెందుకు వస్తే మేము మీలాగా తిరిగిపోతున్నామా? మేము తిరుగుబోతున్నామా? నువ్వు తిరగట్లా గానికి ఎద్దులాగా మా ఇంటి చుట్టూరు. నేను గాడిద ఎద్దులాగా తిరుగుతున్నా. గంగిరెద్దులమా? మీరు తిరుగుతున్నారు గంగిరెద్దులాగా. సరే గాని ఎంత సొమ్ము బాగొట్టుకున్నాను. ఎవరికి ఇచ్చావు నువ్వు సొమ్ము? ఏమి ఇచ్చావు నువ్వు? ఎంత డబ్బు బాగొట్టుకున్నాను. ఎవరికాడా? అసలు ఏమన్నా అయిందా? ఏం కావాలి? రోజు నేను రావటమా? వస్తున్నారు. నా వెనకాల మిమ్మ రావటమా? వస్తుంది. ఇక నేను పోవటమేనా? ఏం చేస్తారు? మా చీరాల వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయి సుబ్బారావు రోజు చీరాల నర్సరావుపేట చీరాల తిరుగుతున్నాం, ఏం పని అయినట్లేదా అంటున్నారు. ఏం చేయమంటారు? అందుకని ఇవాళ ఎట్టయినా సరే నన్ను ఏదో ఒకటి చేసి పంపండి. అబ్బో నువ్వు కాదులే, నీ దుంప దగ్గర నువ్వు అట్టు ఉండవే. నన్ను ఇవాళ ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా నేను. జాగ్రత్త. ఏమండి తాషాఢం మోతంటే మీకు తెలుసా? తాషాఢం మోతంటే తెలీదండి. తాషాఢం మోతంటే నీకు కూడా తెలీదా? అస్సలు తెలీదండి మా అక్కకి. మిమ్మ చెప్పలేదా తాషాఢం? అమ్మ ఎప్పుడు వినలేదండి ఆ పదం. మా అమ్మకి అసలు తెలిస్తేగా. తాషాఢం మోతంటే తెలీదండి. మీకు తెలిస్తే చెప్పండి. తాషాఢం మోతంటే అంటే తాషాఢం మోత నాకు తెలియదు.